తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి తండ్రి అయిన దేవుని అనాది సంకల్పము ఏర్పాటు చెప్పిన పిలువబడిన ప్రియులు పరిస్థితులు సహోదరులు అందరికీ కూడా ఈ గూగుల్ మీటింగ్ ద్వారా వచ్చిన అందరికీ కూడా ఈ ఒక సండే వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మన యథావిధిగా ఈ శనివారం దినంలో ప్రవక్తల ధ్యానం గురించి చూస్తున్నాము. ఆ విషయంలో ఇప్పటివరకు మనం దాదాపు గడిచిన ఒక 4 మందిని చూస్తున్నాం. దాదాపు ఏనోకు, హానోకు అంటారా, అబ్రహాము, యాకోబు, మోషే వరకు మనం చూసాము. ఈరోజు 5వ భాగము, 5వది. అంటే ఈరోజు యాక్చువల్గా క్రమంగా వచ్చేటప్పుడు దెబోరా వస్తుంది. కానీ దెబోరాకు ముందు మిరియాం అనే ఒక సోదరి ఉంది. ఆమె గురించి చూసుకొని, అంటే అందరి గురించి ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ కొందరి గురించి స్త్రీల వరకే, అంటే గ్రంథములో ఆది కాండం నుండి కూడా మన కొత్త నిబంధన వరకు కూడా ఎవరంతా స్త్రీల వరకే, ప్రవక్తులు. అంటే మామూలుగా ప్రాఫిట్స్ అంటాము, ఇక్కడ ప్రాఫిటిస్, ప్రాఫిటెస్ అంటే ప్రవక్త అంటే స్త్రీలు ఎవరు ఉన్నారని గ్రంథంలో చూసినప్పుడు కొందరు పేరు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం. నిజంగానే అంటే కొందరికి పేరు రాయబడింది ప్రవక్తురాలని, కాకపోతే వాళ్ళు ఏం చేయరు, కొన్ని విషయాల్లో చేయలే. అయితే దేవుణ్ణి చాలా విశ్వాసంతో వాళ్ళు వెంబడించారు కాబట్టి ఆ ఒక ఇది ఇచ్చారు. అలా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఎవరు మిరియాం ఎవరో కాదు, మోషే యొక్క అహరోను ఒక సహోదరి మిరియాం అనే ఒక పేరుకి ఈ 2 విధమైన అర్థం ఉంది. ఏమంటే ఒకటి కలకము, రెండవది బెలన్ అంటే బలం అని ఉంది. అంటే ఈమె ఒక గొప్ప విషయం ఏమంటే ఈమె మంచిగా వాడబడింది ఎక్కడంటే మొదటగా చూసినప్పుడు మోషే అనే తన తమ్ముడు పుట్టిన 3 నెలల తర్వాత ఆయన్ని ఏం చేశారు, దాచుకోలేక నీటిలో పెట్టి వాళ్ళ మమ్మీ ఒక బుట్టలో వదిలివేసినప్పుడు ఈమె ఆ అక్క మిరియాం ఉంది, చాలా పెద్ద కొంచెం వయసులోనే. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, తన తమ్ముడు కానీ ఆ ఒక బుట్టని వెంబడించి వెళుతుంది. ఏం జరుగుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం మనకు తెలుసు కదా. అప్పుడు ఏం జరిగింది చూస్తే అక్కడ చూడండి, ఈ నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వరకు. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునిను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడు ఇండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకటిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. చూసారా, ఇక్కడ మనం చదివిన సంగతి చూసినప్పుడు ఈ మెయిన్ అక్కడ వాడబడింది ఎవరు అంటే ఈ మిరియాం అని ఈ సహోదరి. ఆ మోషే అప్పుడు చిన్న అంటే ఈమె దాదాపు ఒక
ఎదిగిన బిడ్డగానే ఉంది నాకు తెలిసినప్పుడు, ఒక 12 అట్లా పైబడి వయసే ఉండేట్టుగా ఉంది. చక్కగా చూసినప్పుడు ఆ బిడ్డకి తమ్ముడికి ఏం సంబంధించి వేదిక చక్కగా వెళ్ళి ఎత్తినప్పుడు ఆమెకి చల్లగా ఎవరికి పరో కుమార్తెకి చెప్తుంది, నేను పోయి వెళ్ళి మీ కొరకు ఏమని ఈ బిడ్డకి పాలించి పెంచే తల్లిని తోడుకొస్తున్నా అంటే వెంటనే పోయి సొంత తల్లిని తోడుకొని వచ్చి, ఎంత గొప్ప విషయం చూడండి. ఇదంతా ఎవరు వాడుకున్నారు? ఈ మిరియామ్ అనే ఈ సహోదరినే వాడుకున్నారు, ఈ సహోదరి. కావున అక్కడ చాలా గొప్ప విషయం ఈమె చేసిన విషయము. తర్వాత చూసినప్పుడు ఈమె ఇజ్రాయేల్ అంతా కూడా విడిపించబడతారు కదా, ఐగుప్తు నుండి ఏం చేయబడతారో విడుదల పొందుతారు. విడుదల పొంది వచ్చేటప్పుడు ఈమె కూడా చాలా గొప్పగా దేవుని పైన విశ్వాసత కలిగి అక్కడే ఈమె ఒక పని చేస్తుంది చూడండి. నిర్గమకాండము 15:20 కూడా చూసినప్పుడు, నిర్గమకాండము 15:20-21 మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురును చేత పట్టుకొనెను. చూసారా ఇక్కడ ఏం చెప్పబడింది? అహరోను సహోదరియు ప్రవక్తి అంటే ఏమని చూడండి, చక్కగా ప్రవక్తి అని చెప్పబడి మిర్యాము తంబురును చేత పట్టుకునేను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. చూసినప్పుడు అక్కడ చాలా పెద్ద పాట, దాదాపు ఇంకా కింద మీరు చూస్తే అధ్యాయం మొత్తం కూడా చాలా చక్కగా పాడినట్టు ఉంది. ఇంకా కూడా అక్కడ కూడా చూడవచ్చు. అయితే ఇది ఎందుకబ్బా ఇది చూసినప్పుడు ఈరోజు చాలా మంది బైబిల్ స్కాలర్ అంటే ఈ వేద పండితులు ఉన్నారు కదా, పరిశీలకులు, వేదాన్ని పరిశీలించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ఈమె కానీ ఆ రోజు ఎత్తి మరి పాడకపోయి ఉంటే వెనకటి తరం వాళ్ళకు స్త్రీలు సంఘంలో పాడాలనే విధి వచ్చి ఉండదట. కాబట్టి ఈమె వల్లనే ఈరోజు సంఘంలో అందరూ కూడా స్త్రీలు పాడడానికి ఒక గొప్ప విధిని ఒక విషయాన్ని ప్రారంభం చేసింది ఈమె. ఈమెకు చెప్పాలంటే ఆ విషయంలో లీడర్ అంటారు, ఒక తలవి అని కూడా చెప్తారు. చూసినప్పుడు ఈరోజు నిజంగా సంఘంలో అందరూ పాట పాడేదని ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారో? స్త్రీలకే. ఇది ఎక్కడ ప్రారంభమైందే? ఈమె ఏం చేసినారు? తంపూరు ఎత్తుకొని అందరిని పిలిచి తన అందరిని వెంబడి ఉన్న స్త్రీలు పిలిచి రండి, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని కూడా ఏం చేస్తాము పాడుతామని పాడింది. ఆ పాడేయడం వల్ల కూడా అది కూడా దేవుడిని గొప్ప మహిమను వెల్లడిపరచడం కూడా ఏమంట ఒక విధంగా ప్రవక్తిరాలను రాయబడింది, ప్రవక్తి అని రాయబడింది. ఎందుకంటే దేవుని గురించి ఏం చేస్తుంది ఈమె? చేసిన మేలుకి కృతజ్ఞత చార్పణలు చేసిన మేలుని గొప్పగా పొగడుతూ ఉంది. ఇంకా మనం చూస్తే అందువల్ల ఈరోజు ఆమె ఆ ఒక మార్గానికి ఏంది ఆ సంఘంలో స్త్రీలు పాడాలా అనే విషయానికి ఈమె దాని ప్రారంభంగా చెప్పబడుతుంది. తర్వాత చూసినప్పుడు 136 కీర్తన అంతా కూడా ఆ కీర్తనలో చెప్పబడిన ఇదే విషయమే. ఇక్కడ చెప్పండి అదే విషయం అక్కడ చెప్పారు, కానీ ఈమె పేరు కూడా మెన్షన్ చేయలే. కానీ ఈమె చెప్పబడిన అన్ని విషయాలు చెప్పినారు అక్కడ. ఆయన ఎలా సముద్రం చీల్చాడు, ఎలా తొలిచూరుని హతం చేశారు, ఎలా వాళ్ళు సైన్యమును రథమును గుర్రములను ఎక్కడ సముద్రంలో ముంచి అన్నీ చెప్పబడుతుంది. ఆ 136 కీర్తన అంతా ఉంది, కానీ ఆ పేరు మెన్షన్ చేయలేదు. అయితే స్కాలర్ అంటే వేద పండిత పరిశీలకులు అయితే ఇది ఈమె చేసిన పాడిన పాటే అక్కడ మెన్షన్ చేశారు అని రాయబడింది. తర్వాత చూసినప్పుడు ఈమె ఎవరు కాదు, మళ్ళీ ఎవరు? ఆ మోషే అహరోను ఒక సహోదరి. చూడండి వాళ్ళంతా కూడా ఆ కుటుంబమే చెప్పాలంటే ఎలా దేవుడిని సముఖంలో ఏం చేయబడింది, వాడబడింది. చూడండి మోషే గొప్పగా, అహరోను గొప్పగా, ఆ మోషే గొప్ప నాయకుడుగా, అహరోను ఒక ప్రధాన యాజకుడుగా, ఈ సోదరి ప్రవక్తిగా కూడా ఏం చేయబడింది, వాడబడింది. ఎంత గొప్ప విషయం కదా అదిదా. కావున ఈమె వంటి మిరియాం ఈమె ఒక ప్రవక్తురాలని ఏం చేయబడింది, ప్రవక్తి అని రాయబడింది. కాకపోతే ఆమె ఏమైంది? 1 ఆమె ఖచ్చితంగా ఆమె కూడా చనిపోయింది. చూడండి ఎక్కడ సంఖ్యాకాండము 21, సంఖ్యాకాండము 20 అధ్యాయము 1 వచనము.
మొదటి నెల యందు ఇజ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడెను. అంతే, ఆమె ఏమైపోయింది కొంతకాలానికి అక్కడ వచ్చినప్పుడు మొదటి నెలలోనే ఏమైపోయింది, చనిపోయింది. చాలా గొప్ప ఒక భక్తురాలు కదా, ఒక ప్రవక్తి అని ఈమె గురించి రాయబడింది. ఇది ఒకటి. ఈరోజు మళ్ళీ రెండవ చూసినప్పుడు పాత నిబంధన క్రమంలో దెబోరా గురించి కూడా ఏం చేయబడింది, ప్రవక్తి రాయబడింది. అయితే ఆ దెబోరా అనే మాటకి ఏమని అర్థం ఉంది, ఆ పేరుకి ఏం అర్థం అంటే తేనీగా అని అర్థం అంట. ఇక్కడ గ్రంథంలో చూసినప్పుడు ఈమె గురించి ఈమెద గొప్ప విషయం ఏమంటే ఈ గ్రంథంలోనే, ఈ పాత నిబంధన గ్రంథంలోనే మొట్టమొదట ఒక లేడీ, ఒక న్యాయాధిపతి కూడా ఏమంట. స్త్రీలలో న్యాయాధిపతి, తర్వాత ప్రవక్తి తర్వాత చూసినప్పుడు ఆమె గొప్ప యుద్ధం చేసే ఒక స్త్రీ అంట. ఆమె యుద్ధం చేస్తుందంట. ఆమె ఫైటింగ్ ఏమంటారు దాన్ని తెలుగులో, పోట్లాడేది, యుద్ధ వీరురాలు. ఆమె యుద్ధం అందరి వల్లే సైనికుల వల్లే యుద్ధం చేస్తుందంట. ఈమె 3 పని చేసిందంట. ఈమె రాయపడింది. అలా చూసినప్పుడు చాలా గొప్ప విషయం అంట. ఆ పేర్లో ఏముంది, దెబోరా అని ఉంది. ఏమని అర్థమో, రారా చూసుకుందాము అన్నట్టు ఉంది. ఎలా ఉంది అది, దెబోరా అని ఉంది కదా. చూస్తే రండి రా చూసుకుందాం అని తెలుసుకున్నాం. అలాగే ఈమె యుద్ధ వీరురాలు, గొప్ప యుద్ధం చేసే ఒక స్త్రీగా చూడవచ్చు. ఎక్కడ చూసినప్పుడు ఈమె ప్రవక్తనం చేసేది మాత్రం కాదు, ప్రవచనం చెప్పేది మాత్రం కాదు, అందరికీ న్యాయం చేసే మనిషి. ఇంకా చెప్పాలంటే అక్కడ బారాక్ అనే ఒక మంచి ఉంటాడు, ఒక సైన్య అధిపతిగా. అయితే అతను కొంచెం భయస్తుడే, కాకపోతే మంచి యుద్ధ వీరుడు. అయితే ఆయన ఏం చేసింది, ఆ బారాకుని రా నిన్ను ఏం చేస్తాను ఈరోజు సిసేరాని నువ్వు ఎదుర్కొని నువ్వు ఏం చేయాలా, అంతం చేయాలి. ఎందుకు అలా చేయాలన్నప్పుడు దాదాపు వాళ్ళు ఇజ్రాయెల్ని 20 ఏళ్ళుగా ఏం చేస్తారంట, వాళ్ళు బానిసలుగా పెట్టుకొని వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసుకుంటారంట. వాళ్ళు చాలా హింస పెడతారంట. అప్పుడు ఈమె వేడుకుంటారు, ఇజ్రాయెల్ వేడుకున్నప్పుడు ఈమె ఒక లేడీ, ఒక ప్రవక్తురాలని న్యాయాధిపతికి లేపుతాడు, దేవుడు లేపుతాడు. ఈమె ఆ పని చేసేది ఎలా చేస్తుందని చూసినప్పుడు కింద చూస్తాము. న్యాయాధిపతి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఒక్కొక్కటి చదువుతాం. యేహూదు మరణమైన తరువాత, న్యాయాధిపతుల గ్రంథము 4:1 నుండి 10 వరకు. యేహూదు మరణమైన తరువాత ఇజ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో 7 కనాను రాజైన ఏబీసు చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. చూసారా, ఆ కాలంలో ఇనుప రథం అంటే మనం మరి ఈరోజు వెల్డింగ్ పెట్టే రథాలు కావవి, పోత పోసేది. ఏం చేస్తారు ఆ కాలంలో, ఒక రథం అంటే తయారు చేసేది ఉండదు. ఇనుమును బాగా ఏం చేస్తారు, కొలిమిలో పెట్టి బాగా చేసి పోతలాగా పోసేస్తారు. పోతనే అది, దాన్ని వెల్డింగ్ అంటే చేయరు, ఎత్తి వేసి దాన్ని చెక్క మాత్రం రెడీ చేసుకుంటారు అంతే. అలాంటి పోత పోసిన ఇనుప రథం ఎన్ని అంటే ఆయనకి 900 రథము. అతను గొప్ప సైన్యాధిపతి ఆయన సిసేరా. అది ఏం చేశారు, ఇజ్రాయెల్ని 20 ఏళ్లుగా చాలా బాధ పెట్టి హింస పెట్టి ఏమని రాయబడి, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా, చూడండి 20 ఏళ్లుగా కఠినమైన బాధ పెట్టేవాడంట. అప్పుడు ఏం చేశారు ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి, దేవునికి మొరపెడతారు. ఎప్పుడైతే ఒక మంచి సేవకుడు నడిపిస్తూ ఉంటారు, ఆయన చనిపోయిన వెంటనే ఇజ్రాయేల్ యథావిధిగా ఏం చేశారు, కొందరు అటే విడిచిపెట్టి పాపం వెళ్ళిపోయేది. అప్పుడు దేవుడు కోపం వచ్చి వాళ్ళని ఏం చేసేది, అన్ని రాజులకే అప్పగించేది. అలా అప్పగించిన ఒక రాజు, ఒక సైన్యాధిపతి ఆయన సిసేరా. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. చూసారా, ఆ కాలంలో లపీదోతు అనే ఒక
ఆయనకు భార్య ఆయనకు అయిన భార్య అయిన దెబోరా ఆయన అను ప్రవక్తి ఫస్ట్ ప్రవక్తి ఇజ్రాయేలీయులకు ఆ, న్యాయాధిపతినిగా ఆ. ఉండెను. చూసారు, న్యాయాధిపతిగా రెండు విషయం చూసారండి. ఫస్ట్ ఆమె ప్రవక్తురాలు, ఒక మంచి ప్రవక్తి. తర్వాత ఇజ్రాయేల్కి న్యాయాధిపతి. ఆమె ఉమ్, ఎఫ్రాయిమీయుల మన్యమందలి ఉమ్, రామాకును ఉమ్, బేతేలుకును మధ్యనున్న ఉమ్, దెబోరా సరళ వృక్షము క్రింద ఉమ్. తీర్పుకై కూర్చుండుట కద్దు. చూసారు, ఎప్పుడు ఆమె ఆ రామ మధ్య పట్టణంలో ఒక చెట్టు కింద నివాసం చేసేది. అక్కడ అందరూ వచ్చి ఏం చేస్తారు, ఇజ్రాయెల్లో తీర్పు న్యాయానికి వస్తూ ఉంటారు. ఈమె తీర్పు చేస్తూ ఉంటుంది, దేవుని వాక్యాలని వివరించి చెప్తూ ఉంటుంది. తీర్పు చేయుటకై ఇజ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చిచుండిరి. ఉమ్, ఆమె నఫ్తాలి కేదేశిలో నుండి ఉమ్, అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి ఉమ్, అతనితో ఇట్లనెను, ఉమ్. నీవు వెళ్ళి నఫ్తాలీయుల లోను జబూలూనీయుల లోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ ఎద్దకు రప్పించుము. చాలు, ఇక్కడ ఒక మాట చెప్తుంది ఆమె. ఇప్పుడు ఆమె ప్రవక్తిరాలుగా చెప్తూ ఉంది. దేవుడికి ఆమెకి ఇచ్చినాడు, దర్శనం ఇచ్చేసినాడు. ఇజ్రాయెల్ ఏం చేయి, నువ్వు ఇజ్రాయెల్ని వాళ్ళు చేరే బాధం నుండి, ఆ పన్ను విషయం నుండి వాళ్ళు ఏం చేయాలి, తప్పించాలా, విడిపించాలని ఈమెకి పలానా మనిషిని దేవుడు చెప్పేసినాడు. ఆయన సిసేరా, ఆయన పిలిపించి ఏం చెప్తుంది, బారాకుని పిలిపించి ఏం చెప్తుంది, సిసేర్ నీ చేతికి దేవుడు అప్పగించిపోతాడు, నువ్వేం చేయ, 10,000 మంది పలానా ఊరి నుండి తొడుకొని వచ్చి పలానా కొండకి ఎక్కువ, అక్కడ కూర్చోండు, అక్కడ నీ చేతికి సిసేర్ ఏం చేస్తాడు, దేవుడు అప్పగిస్తాడు. నేను చెప్తున్నాను, ఎగో వాక్కుని చెప్తుంది. అప్పుడు ఏమంటాడు కింద, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇక్కడ మంచి యుద్ధ వీరుడే, మంచి విశ్వాసి కూడా బారాకు. ఎందుకంటే ఆయన గురించి ఎక్కడ రాయపడింది, విశ్వాస వీరుల లిస్టులో మొదట ఆయనకి రాయపడింది బారాకు. మళ్ళా లైన్ గా పేరు ఉంది, గిదియోను, అలా పేరు రాయగానే వస్తుంది. బారాక్ అంటే అంత మంచి బలవంతుడు, కాకపోతే కొంచెం భయస్తుడు. ఎంత బలం ఉన్నా భయం ఉంటాయి కదా, కొంచెం భయస్తుడు. కాబట్టి ఆమె అంటాడు, ఈమె తెలుసు ఈమెతో దేవుడు ఉన్నాడని ప్రవక్తలు తెలుసు. కాబట్టి ఒక మాట అంటాడు, అమ్మా తల్లి, నువ్వు పొమ్మంటే పోతాను, కాకపోతే ఒక చిన్న మనవి, నువ్వు వస్తే నేను పోతా, నేను చేయను, నేను పోను అంటాడు. సరే, ఆమె యుద్ధ భయం లేదు కదా. చూడండి ఆమె ఏమంటుంది, అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. అదిదా ఆమె దేవుడి ప్రవక్త. అక్కడ ఇంకొక ప్రవచనం చెప్తుంది, చూడప్ప కరెక్టే, నీ పిలుస్తానే వస్తున్నా, నువ్వు పోతే నీకు ఘనత వచ్చి ఉంటుంది. నువ్వు నన్ను పిలుస్తావు కాబట్టి, మేము ఇప్పుడు స్త్రీ వెంబడి వస్తున్నావు, స్త్రీ వస్తుంది కాబట్టి ఈ ఘనత నీకు రావంటుంది, ఈ ఘనత నీకు రావంటుంది. కరెక్ట్ గానే అలాగే ఏం జరుగుతుందంటే, అలా యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళెను. బారాకు జబూలూనీయులను నఫ్తాలీయులను కేదేశునకు పిలువనంపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అక్కడ వెళ్తారు, యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఈ యుద్ధంలో సిసేరా గుర్రముల 900 రథములంతా ఏమైపోతాయి, మొత్తం కూల్చబడతాయి, అందరూ చంపబడ. వాళ్ళు ఆయన 10,000 మందితో వస్తాడు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన వస్తాడు. ఆయన 100,000 మంది మీదే దేవుడు ఈయనకి అప్పగిస్తే కూడా అందరూ ఏం చేశారు, చేసినప్పుడు అది లాస్ట్ లో కొంచెం చదవండి. ఇక్కడ బారాకు 16వ వచనములు, బారాకు ఆ రథములను సేనను అన్యుల హారేషేతు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. అంత సిసేరా యొక్క మొత్తము కూలిపోయింది, ఒక్కడినను మిగిలి ఉండలేదు. హాసో రాజు రాజైన ఏబీషునకు కయీనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను కనుక
సిసెరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యయీలు గుడారమునకు పారిపోయిను. ఒక్కడే ఆయన అన్నిటి పోయింది కాబట్టి కాళ్ళు నడుగుతా తిరిగి పారిపోతుంటాడు. పారిపోయి ఒక గురగంలో చేరుకుంటాడు. అక్కడ ఏమైంది, ఆమె నీళ్ళు అడుగుతాడు ఆయన. అప్పుడు యయీలు సిసెరాను ఎదుర్కొన పోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహంలో కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండెను. అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనను నున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలెను అనెను. పిమ్మట హేబోరు భార్య అయిన ఏయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా ఏయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదని అనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. అంతే. ఇప్పుడు వాక్య ప్రకారం ఏమైంది, నేను నీ వెంబడి వస్తున్నాను కాబట్టి నీకు రావాల్సిన ఘనత ఒక స్త్రీకి వెళ్తుంది అన్నాడు. కరెక్ట్గా ఏమేమి చేసింది ఆమె చేసేసింది. ఇక్కడ చూసినప్పుడు అలాగే 24వ వచ్చిన లాస్ట్ లో చూసినప్పుడు అక్కడ 4:24 న్యాయాధిపతులు తర్వాత వారు కనాను రాజైన ఏబీసును సంహరించే వరకు ఇజ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన ఏబీసుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చాను. చూసారు, ఈమె లాస్ట్ వరకు వాళ్ళు ఏం చేసింది, ఈమె వచ్చి ప్రవక్తి వచ్చిన తర్వాత దెబోరా వాళ్ళని ఏం చేసింది, మొత్తం రాజుని ఏం చేసిందంట, అంతము చేసేసిందంట. అంతవరకు ఏం చేయలే, వదలలా ఆమె. ఎందుకంటే ఈమె గొప్ప ప్రవక్తురాలు. తర్వాత ఈమె ఈ యొక్క యుద్ధం అయిన తర్వాత ఇప్పుడు ఎవరన్నా ఒక యుద్ధం గెలిచినామంటే వాళ్ళకి ఎంత ప్రౌడ్, ఎంత గౌరవం వస్తుంది. కానీ ఈమెం చేసింది, దేవుడిని పొగిడి పాడుతుంది పాట. చూడండి 5వ అధ్యాయం 1-2 వచ్చి చూసినప్పుడు, ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇజ్రాయేలీలలో యుద్ధశాలలో ధైర్యము కనపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసేదను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. చాలు. ఇక చూసినప్పుడు ఆమె ఏం చేస్తుంది, గొప్ప పాటగా వచ్చి ఆ అధ్యాయం మొత్తం లాస్ట్ వరకు అంతే పాడుతూనే ఉంటుంది. అమ్మ దేవుని గురించి నా పొగడు ఆ ఒక మగిమపరిచేది, థ్యాంక్స్ గివింగ్ ఎక్కువ చేస్తుంది. తర్వాత ఈమె ఇజ్రాయేల్ ఇంకొక పేరంట, ఏమంటే ఈమె ఇజ్రాయేలీలు తల్లి అని పేరు పిలువబడిందంట. అక్కడే ఉంది, ఆ అధ్యాయం 5లోనే ఉంది, 10-11 ఉన్నాయి. చూడండి, నేను లేచి వారికి ఇజ్రాయేల్ కూడా పాడైంది చెప్తుంది ఆమె. 5వ అధ్యాయంలోనే 10, 11, 12 చూడు. నా బైబిల్ ఎక్కడ ఉంది, అక్కడ ఉంది, చూశాను. నేను లేచి వరకు ఇజ్రాయేల్ కూడా అంతా పాటలోనే చెప్తుంది, ఇజ్రాయేల్ తల్లి నేను అని. ఆమెకు గొప్ప పేరు, అది కూడా ఒక బిరుదు అంట ఆమెకి. 12 చదివినాను. సరే, ఆమె ఇజ్రాయేల్కి ఏముంది, తల్లిగా కూడా ఒక పేరు పొందింది. తర్వాత చూసినప్పుడు ఇప్పుడు సామాన్యంగా కుటుంబంలో ఉండే స్త్రీలు దేవుడిని పని చేయడానికి ఏం లేదు. అయితే ఈమె చూడండి, మొట్టమొదటిగా కుటుంబం ఒక కుటుంబంలో ఉండే దేవునికి సేవ చేయవచ్చు, ఒక ప్రవక్తురాలుగా ఒక న్యాయాధిపతిగా, ఒక యుద్ధ వీరాలుగా చేయవచ్చు అనే దానికి ఈమె ఒక ఉదాహరణ అంట. ఈమె అంట దానికి ఛాలెంజ్ మనిషి అంట. జరిగింది విషయం కదా, చక్కగా ఎంత చక్కగా చేశారు చూడండి. తర్వాత చూసినప్పుడు 5:31 చూస్తే కూడా ఆమె చెప్తుంది, యెహోవా నీ శత్రువులందరూ అలాగునన్నే నశించెదరు,
ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. చూసారా, దాదాపు ఏమేం చేసింది 40 సంవత్సరాల్లో ప్రవక్తిగా. దాదాపు 40 సంవత్సరాలు ఈమె ఒక ప్రవక్తిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక మంచి దేశాన్ని నడిపించి సమాధానంగా చేసి ఒక గొప్ప ఒక దేవుని బిడ్డగా 7వ వచనంలో ఉంది. 7వ వచనం ఉందంట చూడండి, ఆమె తల్లిగా ఉందని. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాక మునుపు, ఇజ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. అది తల్లిగా, ఈ మధ్య ఇజ్రాయేల్కి తల్లిగా కూడా పిలువపడతారంట. ఎంత గొప్ప విధంగా దేవుడు ఆమెకి ఒక బలం ఇచ్చారు, ఆ జ్ఞానం ఇచ్చారు, ఆ దేవుని ఆత్మ ఇచ్చారు. అన్ని ఒక గొప్ప ఫస్ట్ మొట్టమొదటి బైబిల్లోని న్యాయాధిపతిగా ఒక స్త్రీ ఉంది అంటే ఈమెద. ఒక ప్రవక్తి అనేది ఆమె చెప్పబడింది, ఈమె ప్రవక్త ఎక్కువ చెప్పింది, చెప్పి ఇలా చేసింది. చూస్తాం, ఈమె రెండవది. ఫస్ట్ మిరియాము, తర్వాత దెబోరా. మూడవది చూసినప్పుడు హుల్తా అనే ఒక స్త్రీ ఉన్నారు. వీళ్ళు కూడా రాజుల కాలంలో ఉన్నారు. ఎవరు రాజు అంటే ఆయన ఉన్నాడు కదా, యోషియా రాజుల కాలంలో ఈమె యెరూషలేములో నివాసం చేసిన స్త్రీ అంట. కానీ ఈమె కూడా హుల్తా అనే ఒక పేరు అర్థం ఏమంటే అన్బుల్లవల్ అంటే ప్రేమ కలిగిన వాళ్ళు. అన్బుల్లవల్ అంటే స్త్రీని ఏం చెప్తారు, ప్రేమ కలిగిన స్త్రీ, ప్రేమ కలిగిన స్త్రీ అని అర్థం దానికి. ఇంకా చూసినప్పుడు ఈమె యోషియా రాజు ఒక చిన్న వయసులో రాజు అవుతాడు. ఈయన అయ్యి 8 years కొంతకాలంలోనే ఆయన ఏం చేస్తారంటే దేవుడిని వెతకడానికి మొదలు పెడతారు. అప్పుడు ఏమైంది, ఆ గ్రంథం దొరుకుతాయి. గ్రంథం దొరికిన దీని ఒక అర్థం ఆయనకి తెలియదు కదా. అప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ పంపించి వెతికి చూసినప్పుడు ఈమె ఒక ప్రవక్తరాలు ఉంది అని ఆమె దగ్గర పంపి దీని ఒక అర్థం ఏమో దాన్ని అన్ని క్లియర్గా చెప్పమను అన్నప్పుడు ఆమె చెప్పే గొప్ప ప్రవచనం ఇక్కడ మనం చూడవచ్చు. ఈమె ఉల్తాల్ అంటే మీరు ఇంగ్లీష్లో రాసుకోండి, HULDAH ఉల్తా. 2 రాజులు 22వ అధ్యాయము 1-2 వచనాలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. గొప్ప విషయం ఈయన గురించి రాయబడింది అంటే అదే కుడి ఎడము తిరగక తన పితరుడైన దావీదు వలె ఏం చేశాడంటే ఆయన యథార్థముగా నడుచుకున్నవాడు. దావీదు వలె ఆయన మ్యాచ్ చేశారు. యెహోవా దృష్టికి దావీదు వలె యథార్థంగా నడుచుకున్న వ్యక్తి అంట. అప్పుడు 13వ వచనం చూడవచ్చు, 13-20 వరకు. అదే 2 రాజులు 22వ అధ్యాయము 13-20 వచనం వరకు ఒక్కొక్కటి చదువుతాం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దాన్నంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఒక ఆలయంలో ఈయన వచ్చినాక అదే దావీదు వల్లే యథార్థవంతులు ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, దేవుణ్ణి వెతకడానికి అన్ని శుభ్రపరుచు ఉంటారు. శుభ్రపరచు చేసినప్పుడు అక్కడ ఆలయంలో ఒక గ్రంథం దొరుకుతుంది, ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతాయి. ఇప్పుడు ఈ గ్రంథం గురించి ఎవరు ఏం చేయలేరు, దాని అర్థం తెలియని వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు, పోండి ఈ రోజు ఇది మన గురించి మన దేశం గురించి ఏమున్నది అని దేవుని విచారణ చేయండి అని పంపుతున్నాడు. యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహీకామును అక్బోరును షాపానును
అసాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. హుల్దా అని ఒక ప్రవక్తి ఉంది, ఆమె ఎద్దగా తెస్తున్నారు, వచ్చి దాని గ్రంథాన్ని ఇస్తున్నారు. అప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్వాషకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఆమె ఎవరు కాదు ఆయన, ఆ రాజు వస్త్రశాలకు ఎవరైనా అధికారిగా ఉన్న ఎవరు? హర్వాషకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య. ఆ షల్లూము ఆయన ఆ వస్త్రశాలకు ఒక అధిపతిగా ఉన్నాడు, వాళ్ళ తండ్రి. ఆయన భార్య ఏమి పేరు? హుల్దా అనే ఈమె ఒక ప్రవక్తి ఏం చెప్తుంది? యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మను పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఈ మాట ఖచ్చితంగా చెప్పేస్తుంది. మీరు ఏం చదివించారో, దాని ఏం రాయబడిందో, ఆ కీడు అంతయు జనం మీదకి, దేశం మీదకి, రాజు మీదకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసింది. చెప్పినాక ఆయన ఇదంతా సంభాషణ జరుగుతుంటాయి, అది షార్ట్గా రాశారు ఇక్కడ. అయితే మళ్ళీ ఏం చెప్తుందమ్మా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక. ఇప్పుడు ఇది సంబంధం చెప్తారు. మళ్ళీ ఆయన చాలా దుఃఖపడ్డాడు, రాజు చాలా దుఃఖపడి వేదన పడి ఏడ్చి బట్టలు చింపుకొని ఆయన దేవుని సన్నిధిని వేడినప్పుడు ఇది ఆయన ప్రవక్తలకు తెలిసింది కదా. అప్పుడు మళ్ళా మాట ఏం చెప్తుంది? నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అక్కడ ఏం చెప్తున్నారు? మళ్ళా ఆమె చెప్పేసినారు, అక్కడ పోయి రాజు చెప్తున్నారు. రాజు బాధపడి వేదన ప్రే చేస్తున్నాడు. మరలా తిరిగి వచ్చి ఏమి చెప్తుంది? నువ్వు ఉన్న వరకు నేను అక్కడను జరిగించను. గొప్ప ప్రవచనం. ఎన్నేళ్ళ వరకు తెలుసా? ఆయన దాదాపు 55 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆయన 55 years మధ్యలో జరుగుతుంది ఈ సంభాషణ. మరలా ఆయన కాలు ముగించే వరకు దేవుడు ఏం చేయలే, ఆ కీడుని చేయలే. కానీ చూడండి, ఈ హుల్దా అనే ఒక ప్రవక్తి ద్వారా దేవుడు పలికిన ఆ కాలం చూడండి. అంటే ఎవరు ఉన్నారో దేవుడిని భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే దేవుడు వాడుకుంటున్నాడు. చూడండి, అక్కడ ఈమె ఉంది వెంటనే ఏం చేశారు? ఈమె ద్వారా గొప్ప ప్రవచనం పలికించి 31 years ఇంకా తర్వాత 31 సంవత్సరం ఆయన వెళ్ళినాడు. 55 సంవత్సరాలుగా ఆయన పరిపాలిస్తాడు. మళ్ళీ చూసినప్పుడు మొత్తం 8 వయసులో అవుతాడు రాజు, 55 వరకు వెళ్తాడు. ఇంకా ఈ విషయం వేరే చోట కూడా ఉంది. మళ్ళీ 20 వరకు అయిందా? అదిదా. ఇక్కడ ఏమో యోసియా రాజు కాలంలో మీరు వీలైతే ఈ వచనాలని ఇంకా కూడా చదువుకోండి. అప్పుడే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని మంది ప్రవక్తురాలు అంటే లేడీస్ ప్రవక్తిలు ఉన్నారని. మీరే మిరియాం ఒకటి, దెబోరా ఒకటి, హుల్దా మూడవది, నాలుగవది చూసినప్పుడు ఈమె కూడా ఒక చోట అంటే రాయబడింది. ఈమె నెగమ కాలంలో ఉన్న మనిషి. ఈమె పేరు వచ్చి నొవోదియాల్. ఈమె పేరుకి అర్థం మనం చూసినప్పుడు దేవుని వழிకాటలు అంటే దేవుని మార్గం చూపే వ్యక్తి అని ఉంది. దేవుని మార్గాన్ని చూపే వ్యక్తి అంట. అయితే ఈమె నెగమ కాలంలో జీవించిన ఆ ఒక
యెరూషలేము చుట్టుపక్కల జీవించిన వ్యక్తి, కరెక్ట్గా వేయలేదు. అయితే ఈమె ఆ పేరుకు తగినట్టు ఎగో మార్గాన్ని చూపించలే. నెగోమకు విరోధంగా సన్బల్లతో చేరుకొని, చెడ్డవారు చేరుకొని నెగోమకు బాధ పెట్టే, భయం కలిగించిన వ్యక్తిగా ఉంది. అప్పుడు నెగోమె వేడుకుంటాడు దేవుడిని, దేవా చూడండి ఈమె ఇలా చెప్తుంది అని చెప్పినప్పుడు ఒక విధంగా ఈమె ఆ కాలంలో ఒక వేద పరిశోధకులు చెప్పేది ఏమంటే ఈమె అబద్ధ ప్రవక్త అని కూడా చెప్తారు. ఏమని చూడండి, నెగోమె గ్రంథము 6:14 చూస్తే, నెగోమె గ్రంథము 6:14 నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లతును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఖచ్చితంగా చెప్తాడు, నోవద్య అనే ప్రవక్తిని జ్ఞాపకం చేసుకోతండి. ఆమె ద్వారా నన్ను ఏం చేస్తున్నారు? భయపెడుతున్నారు. లేనిపోని కల్పన మాటలు చెప్పి. ప్రవక్తి అంటే ఎంత భయం కదా, ఒక ప్రవక్తరాలంటే ఎంత భయం. వాళ్ళు దేవుడిని, వాళ్ళు దేవుని మాటని మెసెంజర్స్, దేవుని దూతగా వచ్చి దేవుని వాక్కుని చెప్పేవాళ్ళు. దేవుడు వాళ్ళ శాపంగానే వాళ్ళ దగ్గర రావాల్సిందే, ఆశీర్వాదం వాళ్ళ ద్వారా రావాల్సిందే. ఏదైనా దేవుడు ఖండించనే వ్యక్తి అయినా వాళ్ళని వాడుకుంటారు. అలాంటప్పుడు ఈ నెగోమెని ఏం చేస్తున్నారంట? వాళ్ళు భయపెడుతున్నారంట. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? మళ్ళా అంతే చదవండి. నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లతును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. అనేక ప్రవక్తలు ఉన్నారు, దానిలో పర్టికులర్ ఎక్కువ భయం పెట్టేది ఎవరు పేరు చెప్తున్నాడు? నోవద్య. నీ నోవద్యాన్ని దయచేసి దేవా జ్ఞాపకం చేసుకో. ఎంత బాధ పెట్టుండాలి ఆమె చూసినప్పుడు. అక్కడ ఆమె చాలా ఇవి ఆల్రెడీ సన్బల్లత ఏం చేస్తున్నాడు? ఏదేదో ఏం చేసి రాసి పంపుతాడు, దొంగ పత్రికలంతా చాలా రాసి పంపుతాడు. నువ్వు పంపి ఎంత ఏ విధంగా భయం పెట్టి చూస్తాడు. ఒకసారి ఏం పంపుతాడు, వాళ్ళు కట్టేది నక్క ఎక్కిపోయినా పడిపోతుంది అంటాడు. వాళ్ళు కడతారు కానీ దాన్ని ఏమైనా ఓపెనింగ్ చేస్తారా? చెరుపు ఏమైనా ఉంటాయా? ఉండదా? కిండలుగా చేస్తాడు. అది ఎలాంటి గోడ? రథము పోయేంత వాళ్ళు కట్టేది అయినా సాధారణమైన సింపుల్ మన ఇంటి వాళ్ళు కాదు. అది 6 ఇంచో 10 ఇంచో గోడ కాదు అది. అది ఎలాంటి వాళ్ళు తెలుసా? రెండు రథములు ఏం చేయవచ్చు? అంత భారీగా రథం వెళ్ళి అంత గొప్ప ప్రకారమైన కట్టేది ఆయన ఒక పాక, అది ఒక వాళ్ళు. అలాంటిది ఈయన ఎలా కింద చేస్తారంటే, నక్క ఎక్కిపోయినా, నెగమ కట్టేది నక్క ఎక్కిపోయినా పడిపోతుంది అంటాడు. అసలు నక్క ఎంత తేలిక ఎక్కుతుంది, అది కాలు పెట్టి అంత తేలిక. ఎందుకంటే పెద్ద పెద్ద టెంకాయ చెట్లు, అన్ని చెట్లు ఎక్కేస్తుంది, ఎక్కి టెంకాయలు అన్ని తీసేస్తుంది. అంత గొప్ప నైస్ అని అందుకంటారు, నక్క వినయమంటారు. ఏమన్నారు? ఎందుకంటారు అన్నమాట? నైస్గా అంటే ఏమి తెలియకుండా అన్ని పని మోసమైన పని చేసేది. అందుకే ప్రభు కూడా చెప్పినప్పుడు చాలా ఏమి ధరించుకొని వస్తాయంట గొర్రెల మధ్య అది నక్క. అది కూడా ఒక నక్క జాతి కదా, తోడేలు వచ్చి కప్పుకొని వస్తుంది, జాగ్రత్త అంటారు. ఎందుకు చూసారంటే ఈయన చూడండి, ఆ సన్బల్లతు అక్కడ ఎవరు ఇంకా చాలా మంది తోబియా అందరూ భయపెడుతుంటే ఈమెను పిలుచుకొని వచ్చి ఆయన ఆ పక్కన చేరిపోయింది. అయితే ఆమె పేరు ఏమి? నోవద్య. ఆమె పేరు నోవద్య. ప్లస్ ఆమెకి అర్థం ఏమి? దేవుణ్ణి దారి చూపించే వ్యక్తి అయిన దేవుని మార్గదర్శకురాలంట. అయితే ఆమె మంచి దారి మంచి చేరుకుంటే కదా, చెడ్డ వ్యక్తి చేరుకుంటే అలాగా ఆమె చూడు. ఆమెను ఏమి లాస్ట్గా ఆమె ఒక అబద్ధ ప్రవక్తకాలు కూడా ఒక స్కాలర్ అంటే పరిశోధకులు రాసి ఉన్నారు. ఈమె ఇప్పుడు 4వది చూసాం. తర్వాత 5వది చూసినప్పుడు ఇక్కడ యెషయా ఉన్నాడు కదా, ప్రవక్త అయిన యెషయా యొక్క భార్య కూడా ప్రవక్తురాలని ఈ ఒక వాక్యంలో మనకు రాయపడింది. చూస్తాం చూడండి, యెషయా గ్రంథము 8:1-4 వరకు. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మాహీరు షాలాల్ హస్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను, ఎబర్యాకియు కుమారుడైన జకర్యాను సాక్షులుగా
పెట్టుదనని నాతో చెప్పగా, వెంటనే దేవుడు ఏం చెప్తాడు, నువ్వు తీసుకొని ఒకటి రాత రాయి అంటాడు. ఏం రాయమంటాడు అక్కడ? మాగేరు షాలాల్ హస్బజ్ అని ఇది పేరు రాయి అంటాడు. ఒక పత్రం తీసుకొని రాసి అంటాడు. త్వరితముగా దోపుడగును, అతురముగా కొల్ల పెట్టబడును. దీని అర్థం అలా రాయమని చెప్పేసి కింద ఏం చెప్తారు, దీనికి కొందరు సాక్షి పెట్టుకొని రాస్తున్నాడు. ఆయన రాసేసినాడు. మరలా నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహీరు షాలాల్ హస్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురనెను. చూసారా? అంటే ఏమి ఆ పేరు ఆయన ఒక ప్రవక్తిని పోయి చేరుకో, ఆమె ద్వారా బిడ్డకి అంటాడు. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టమంటాడా? ఈ పేరు పెట్టమంటాడు. ఏమి రాసావు అక్కడ? పత్రం బాగా రాసేయమంటారు కదా, ఆ పేరు ఈ బిడ్డకి పెట్టు. ఈ బిడ్డకి పెట్టి ఈ బిడ్డ అమ్మ నైనా అని పిలిచే వయసు ఉంటుంది. అంటే ఈ కాలం మాదిరి అప్పుడే పిలవరు. ఆ కాలం ఎప్పుడు ఒక 5-6 వయసు వరకు, 4 వయసుకు మాట్లాడరు. అప్పుడు అంతవరకు ఎప్పుడు పిలుస్తారో పిలిచే వరకు ఈ దేశం ఏమైపోతుంది, మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. ఏది దోపుడు సొమ్ము అవుతుందని చెప్పడానికి ఆయన ఈమె పోయి ఒక ప్రవక్తిని చేరి ఆ బిడ్డని కన్ని ఆ పేరు పెట్టమంటాడు. ఈమె కూడా చూసినప్పుడు అయితే ఆమె పేరు రాయలా. కానీ ఎవరు? యెషయా చెప్తున్నాడు, నేను ప్రవక్తిని చేరి తిని చెప్పినప్పుడు ఈమె ఒక పేరు మెన్షన్ అయింది. ఇదే విషయం వేరేం ఇక్కడ. ఇప్పటి వరకు ఆ పాత నిబంధన గ్రంథంలో ఈ 4 ఉన్నారు. కాకపోతే 1, 2, 3, 5 మంది ఉన్నారు ఇక్కడికి కదా. మనము ఫస్ట్ మరియమ్మ ఏం పేరు? మిరియాము, దెబోరా, హుల్దా, నెవోదియా, ఐజయ భార్య, 5 చూసాం. తర్వాత 6వ చూసినప్పుడు ఈమె పాత గ్రంథంలో మనిషి అనుకోండి. అది కాకపోతే యేసుప్రభు పుట్టినప్పుడు అప్పుడు యేసుప్రభుని కళ్ళారా చూస్తారు కొంతకాలం వరకు ఉంటాయి. ఎందుకంటే ఈమె పాత చెందిన వారే. ఎందుకంటే వాళ్ళు ఆలయంని విడవక ఏం చేస్తున్నారు అక్కడ, ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈమె పేరు కూడా మనకు తెలుసు కదా, లూకా సువార్త ఉంది కదా, హన్న గురించి చూసినప్పుడు ఆమెకు పేరు ఏం అర్థం అంటే కరుణ, అరులు అంటే యవ్వనం అంటే ఏం అర్థము? మెర్సీ, గ్రేస్, యంగ్ అని ఉంది. ఏమర్థం దాని తెలుగులో ఏమంటారు? మెర్సీ అంటే కరుణ, అరుల్, గ్రేస్ అంటే ఏమంటారు? కృప. కరుణ, కృప, యవ్వనము అని ఈ పేరుకి అర్థం. చూడండి, ఆమె యేసు పుట్టిన ఆ ఒక్క దినములో ఆ ఆలయముల గురించి ఆమె ఎంతగా చేసిందని మనం చూడవచ్చు. ఈమె కూడా ప్రవక్తి అని రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వరకు. లూకా సువార్త 2:36 నుండి 38 వరకు. మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. చూసారా? ఏ గోత్రం అంటామని చెప్పబడింది కరెక్ట్గా. ఆషేరు గోత్రంలోనైనా పెనూయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయి బగుళ్ళు సేవ చేయుచుండెను. చూసారా? ఆ దేవాలయంలో విడవక రెయ్యింబతులు రాత్రులు ఉపవాసముతో ఏం చేస్తున్నది? దేవునికి సేవ చేస్తూ ఉన్నది ఒక ప్రవక్తి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆమె ఏమే రక్షకుడిని గురించి యెరూషలేముకు విమోచనకుడు వస్తాడని దాన్ని కనిపెడుతుంది ఆమె ప్రార్థన ద్వారా. అది వచ్చినప్పుడు సరిగా ఆమె ఏం చేసింది? అక్కడ సరిగా ఉన్నప్పుడు ఆమె కూడా ఎత్తుకొని ఏం చేసింది? ప్రభుని గురించి కొన్ని విషయము దేవునికి థ్యాంక్స్ చెప్తుంది. చూడండి, అదా ఏమో ఒక ప్రవక్తురాలు. ఈమెను గురించి కూడా మనం జ్ఞాపకం చేసి చూడవచ్చు. తర్వాత చూసినప్పుడు కొత్త నిబంధనలు 2 చోట్ల 2 ఇద్దరే వస్తారు. తర్వాత అపోస్తలుల కాలంలో
అపోస్తులు మన 12 మంది ఉన్నారు కదా, అప్పుడు అక్కడ సేవ చేయడానికి చాలా కష్టంగా ఉంది. మేము ప్రార్థన వాక్యం చెప్పాలా, అందరికీ ఉపసరించాలి, ఆహారం అన్ని పెట్టాలా అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఒక 7 మందిని ఎన్నుకొని వాళ్ళని వేరే పనికి, మేము ప్రార్థన చేయటం బోధించడం ఉంటాము, మిగతా అందరినీ విచారించేది పై విచారణ, విధవరాలని అందరూ వాళ్ళకి సరిగా ఉపచారం అంతే ఆహారం అన్నీ పెట్టి చూసుకోండి, ఒక 7 మంది ఎన్నుకోండి అన్నప్పుడు ఎన్నుకొని ఒక 7 మందిని ప్రే చేస్తారు కదా. దాంట్లో ఒక ఆయన పిలుపు ఉన్నాడు. ఆ పిలుపుకు కుమార్తె 9 ఉన్నారంట. ఆ 9 కుమార్తె ఎలాంటి వాళ్ళంట, ప్రవచించే ప్రవక్తులంట. 9 కుమార్తెలు 9 ప్రవచనం చెప్పేవారంట. చూడండి, దాని గురించి కూడా ఇక్కడ రాయపడింది. అపోస్తల కార్యము 21:8-9 వచనాలు. అపోస్తల కార్యము 21:8-9 వచనాలు. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 9 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. 9 కుమార్తెలు ఉన్నారు. అపోస్తలు వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు 7గురిలో ఒకడు కదైనా చెప్పుకొని అక్కడ పోయి వాళ్ళతో ఉన్నారంట. ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యం, 9 కుమార్తెలు కన్యక ఉన్నారు. 9 కన్యక ఎలాంటి వారు, ప్రవచించే ప్రవక్తులు. ఎంత గొప్ప విషయం కదా ఇది. అపోస్తల కాలంలో ఉన్న ఈ యొక్క విషయము. మొత్తం ఎన్ని చూసామా, 8 విషయాలు చూసాం. ఫస్ట్ మరియాము, 2వది దెబోరా, 3వది హుల్దా, 4వది నోవోదియా, 5వది యెషయా భార్య, 6వది హన్నా, 7వది ఈ ఫిలిప్పు ఒక కుమార్తె. 7 విషయం. ఇంతవరకు వీళ్ళుగా స్త్రీలుగా బైబిల్లో చెప్పబడిన ప్రవక్తులు కాబట్టి మనము కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడు మరియంతో చూసినప్పుడు ఎంతగా తన దేవుని యొక్క కార్యం గురించి ఏం చేసిందమ్మా, స్తుతించి అందరినీ పాడించింది. లేకపోతే ఈరోజు ఎంత గొప్ప ఒక మార్గం అని ఏర్పరిచింది కదా ఆ కాలంలోనే. తర్వాత దెబోరా చూసినప్పుడు ఆమె ఎంత ఒక తల్లిగా, ఒక ప్రవక్తిగా, ఒక న్యాయాధిపతిగా, అంటే అందరూ కుటుంబంలో ఉండే స్త్రీలు కూడా దేవుని పని చేయవచ్చు అని ఏముంది ఆమె ద్వారా. గొప్ప అందరూ చేయవచ్చు దేవుడిని. ఈ అనుగ్రహం ఎవరు ఉన్నాయో వాళ్ళు ఆసక్తిని బట్టి చేయవచ్చు, అలా ఉంది. తర్వాత ఉల్టా చూసినప్పుడు ఆమె రాజుల కాలంలో చక్కగా రాబోయే ఒక విషయాన్ని ఏం చేసింది ఆమె, యోషియాకు చెప్పింది. ఆయన మారు మనసు పొందినప్పుడు దేవుడు దాన్ని మార్చేశాడు. దాన్ని చూసి తర్వాత ఈమె నోవోదియా ఆమె ఏం చెప్పింది, అబద్ధ ప్రవక్తగా ఒక సేవకుడిని ఆటంకపరిచింది. అంటే చెడ్డబాటుతో చేరుకొని, పేరేమో దేవుని మార్గదర్శిని పేరు ఇచ్చారు, కానీ చేసేది అబద్ధ మార్గం. అంటే సగవాసం సరిగా చేరకుండా దేవుని బిడ్డే కానీ చేరని చోట చేరితే అబద్ధ ప్రవక్తగా చేసింది. తర్వాత యెషయా భార్య చూసినప్పుడు దేవుడు ఒక చిత్తాన్ని జరిగించి చూస్తున్నాము. తర్వాత హన్నా చూడండి 84 సంవత్సరం ఎక్కడ ఉండి సేవ చేస్తుందమ్మా, విధవరాలు ఉండి దేవాలయంలోనే రాత్రి పగుళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఒక రక్షణ కొరకు, విడుదల కొరకు ఎదురు చూస్తా ఉండి ఒక వ్యక్తి చూస్తాం. తర్వాత లూకాలో ఇక్కడ చూసినప్పుడు అపోస్తల కార్యంలో ఫిలిప్పు కుమార్తెలు 9 ప్రవక్తలుగా ఉన్నారు. సో ఈరోజు ఈ ఒక విషయాన్ని చూసాము. దేవుని చిత్తం అయితే మరొక వారంలో ఇంకా వేరే ప్రవక్తల గురించి ధ్యానిస్తాము. ఇంతవరకు ఓపిక విన్న అందరికీ ప్రభు నామంలో శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.